దేవుని భారమును, ఇది నా భారము, నా దేవుడు ఏ భారమైతే కలిగి ఉన్నారో ఆయనలో నేను భాగము గనుక నేను కూడా ఆ భారాన్ని కలిగినటువంటి వాడనుగా ఉంటాను అనేటువంటి అనుభవములో ఈ రాకడ కాలములో ఎవరు నిలబడగలుగుతారో, ఏ కాలం అని చెప్పాను? ఎందుకంటే భారము కలిగినటువంటి వారు కూడా ఈ రాకడ కాలములో ఆ భారాన్ని పోగొట్టుకునేటువంటి ప్రమాదం ఉంటది. అనేకమైనటువంటి భారములు అపవాది చూపించి, ఏమండి, ప్రభువు మన విషయంలో ఏ భారం కలిగి ఉండాలి అని ఉద్దేశపడ్డారో ఆ భారాన్ని పోగొట్టుకునేటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్తారు. అందుకే యేసు ప్రభు వారు చెప్పారు మత్తయి సువార్త 26వ అధ్యాయములో శిష్యులతో, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి.